జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నవీన్ యాదవ్ అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్లో నిరుద్యోగ జేఏసీ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జేఏసీ ప్రచారం చేస్తోంది. నిరుద్యోగ జేఏసీ నాయకురాలు సింధురెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయనేటువంటి పరిస్థితి ఉంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులంటూ ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్. బడ్జెట్ అలొకేషన్ బీఆర్ఎస్ టైంలోనే అయిపోయింది. మేము మాకు తెలుసు కదా ఎవరిచ్చిన మేము అబద్ధం రైట్. నవీన్ యాదవ్ అనుచరులు నిరుద్యోగ జేఏసీ నాయకురాలు సింధురెడ్డిపై దాడి చేశారనేటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి వారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ క్రాంతి, ఏం చెప్తున్నారు నిరుద్యోగ జేఏసీ నాయకులు? దీనికి సంబంధించి నవీన్ యాదవ్ అనుచరులు అయితే వీరంగం సృష్టిస్తున్నారనేటువంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులపై, ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను ఇస్తామనేటువంటి హామీని అయితే గతంలో ఇచ్చింది. అయితే ఈ హామీని నెరవేర్చుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో కూడా నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా విద్యార్థుల ఆధ్వర్యంలో కొంతమంది నిరుద్యోగులు విద్యార్థులు అంతా కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఈ ప్రచారాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. శాస్త్రి నగర్ లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి సింధురెడ్డి, ఈమె గతంలో కూడా అనేక నిరుద్యోగ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 రద్దు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే జీవో నెంబర్ 46 కు కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 46 కు వ్యతిరేకంగా కూడా గత 2 ఏళ్ల కాలంలో యాక్టివ్ గా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. విద్యార్థి నిరుద్యోగుల నోటిఫికేషన్ల కోసం విద్యార్థి నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలను కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ కావచ్చు, ఇటు మీడియాలో సోషల్ మీడియాలో కూడా సింధురెడ్డి ప్రముఖంగా తన గళాన్ని వినిపిస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ కు ఓటు వెయ్యొద్దంటూ ఒక డిమాండ్ చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. రైట్, సింధు చెప్తున్నది ఏంటి అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఎవరికైనా ఓటు వేయండి. అక్కడ కాంగ్రెస్ నేతలతో తను వాదిస్తూ కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, మేము ఏ పార్టీకి అనుకూలంగా అయితే ప్రచారం చేయడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు అయినా మీ ఇష్టం వేసుకోండి అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకు మా మీద ఇంత కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదనేటువంటి మాట సింధు చెప్తోంది. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాం తప్ప ఏ పార్టీకి అనుకూలంగా అయితే మేము ప్రచారం చేయడం లేదనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీకి మినహాయించి మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, బీఆర్ఎస్కి వేస్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీకి వేస్తారా, మీ ఇష్టం, ఇండిపెండెంట్గా వేస్తారా మీ ఇష్టం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దనేటువంటి ప్రచారాన్ని మాత్రమే నేను చేస్తున్నాననేటువంటి మాట చెప్తోంది. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ దీనికి సంబంధించి నవీన్ యాదవ్ అనుచరులైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఎవరికి అనుకూలంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వారికి అనుకూలంగా ప్రచారాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. నవీన్ యాదవ్ అనుచరులు ఈ స్థాయిలో దాడులు చేస్తారని కానీ లేకపోతే మాపై
ఈ విధంగా ప్రవర్తిస్తారని అయితే మేము ఊహించలేదనేటువంటి మాట అయితే సింధు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ అలొకేషన్ బీఆర్ఎస్ టైంలో అయిపోయింది.